అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ప్రస్తుతం ఈ యొక్క నిధులు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క తెలంగాణ రైతు భరోసా పథకం సంబంధించి మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. సో, అయితే మనకి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయని ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతు సోదరులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ రైతు భరోసా పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకేంటంటే రైతు భరోసా పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 జమ చేస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది కదా! అందులో భాగంగానే తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ జనవరి 26వ తేదీన రూ. 6,000 విడుదల చేసినా కానీ చాలామంది రైతు సోదరులకైతే జమ కాలేదనమాట. సో, వారికి ఎప్పుడు జమ అవుతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే మనకైతే ఎదురు చూస్తున్నారనమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే దాదాపుగా మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి 9,000 కోట్ల నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి 4,000-5,000 కోట్ల వరకు నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో, మిగిలిన కోట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఎవరైతే భూమి కలిగి ఉందో అంటే మనకిక్కడ ఎవరికైతే సాగు భూమి కలిగి ఉందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి మనకి త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వనుందండి. త్వరలోనే ఈ యొక్క నిధులు జమ కాని వరకు జమ చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.